తాత మీరు ఎంతో మంది రాజకీయ నాయకులను చూసుంటారు, ఎలక్షన్ బరిలో నిలబడ్డప్పుడు చూసుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంది? సిద్దిపేట సిద్దిపేట. చంద్రశేఖరరావు దగ్గర హరీష్ రావు సంగతి, చంద్రశేఖరరావు సంగతి బాగా అటు నుంచి ఇటు వచ్చుడైంది మరి. చంద్రశేఖరరావు ఇక్కడ గెలవద్దు, మొన్ననే గెలిచి తప్పయింది, ఇప్పుడు గెలవద్దు. మా ఉద్దేశం చెప్పుదాం. దగ్గరుండి ఓడగొడదామని వచ్చారు ఏంటి? దగ్గర మొన్ననే ఓడగొట్టినాం పోయినసారి, ఏది మొత్తం స్టేట్లో. ఇప్పుడు ఇక్కడికి వెళ్తే దింపుడు కళ్ళం కాడ ఏదన్నా కొంచెం ఆశ ఉంటుందో అనేది వాళ్ళ ప్రయత్నం. మరి మీ గోయి మీరు తీసుకున్నట్టు ఇక్కడ గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా. కాంగ్రెస్ ముచ్చడు కాదమ్మా, నేను అనేది చంద్రశేఖరరావు మొదలు గెలవద్దు. ఎందుకు అడగండి? ఎందుకంటే ఏం సంబంధం? చంద్రశేఖరరావు గారు నిజంగా చెప్తాను కదా, అంటే మాట ఇస్తే అది మాట, మంచోడిని చెడ్డోడు అంటాడు, చెడ్డోడిని మంచోడు అంటాడు. ఆయన అంత బాగా తెలుసు ఆయన గురించి, మొత్తం తెలుసు. అంటే ఆమెకు 5 రూపాయలు ఎట్లా పరిచయం మీకు? మేము అక్కడనే ఆయన ఓడిపోయినాడే మేము పరిచయం. గెలవాలే, మంచిగా ఉంటాడు ఎమ్మెల్యే, మొత్తం అది ఆంధ్రప్రదేశ్లోనే మంచిగా ఆదర్శంగా ఉంటాడు అనుకుంటే ఉండలే. ఆయనకి ఏమైనా పదవులు కావాలి, ఆశ కావాలి, నమ్మినోని జడగొట్టాలి. అందుకొరకు నేను అనేది ఏంటి, గురువులకు కూడా మోసం చేస్తాడు అప్పుడప్పుడు. చాలా మంచి చెప్తున్నారు కేసీఆర్ గురించి. చెప్తాను అంటే ఇంత మంచిగా పోడుతున్నారుగా. కాదమ్మా, నేను అనేది ఆయన వ్యవహారం గట్ల. ఇప్పుడు ఎట్లా అంటే నేను అనేది శ్రీశైలం యాదవ్ గారు సహాయం చేసిన మాట నిజమే. ఈయన కూడా నాకు వ్యక్తిగతంగా 30 సంవత్సరాల కిందనే నాకు ఎరక. మేము అక్కడ పర్వత్ నగర్ అంటే ఒకటి ఉన్నది, ఆడ మాకు ప్రభుత్వంలో లెప్రసీ వాళ్ళకు 350 అదే 1007 సర్వే నెంబర్ 550 ఎకరాలు ఇచ్చారు. అందులో మేము మా ప్రాంత వాళ్ళు కూడా సిద్దిపేట వాళ్ళు, రామాయంపేట వాళ్ళు వాళ్ళంతా వచ్చి 50-60 మంది రెడ్లకు కూడా పేదోళ్ళకు సహాయం చేసిండు. సహాయం చేసిన మాట నిజమే, నేను ఒప్పుకుంటా కదా. మాకు ఎవరు చేసారు? శ్రీశైలం యాదవ్ గారు. నవీన్ అన్న వాళ్ళ నాన్న. అయితే నవీన్ అన్న కేసీఆర్ చేసిండు రామ కేసీఆర్ ఏం చేసిండు? అర్థమయ్యేటట్టు చెప్పు. ఈయన శ్రీశైల యాదవ్ గారే ఆడ కూర్చుండి మన రెవెన్యూ వాళ్ళతోని వీళ్ళతోని మున్సిపాలిటీ వాళ్ళతో కూడా అడ్డం రాకుండా వాళ్ళు పేదోళ్ళు కట్టుకోవాలనే ఆలోచన ఉన్నది. గప్పుడైతే మంచోడు, 35 ఏళ్ళ కిందే మంచోడా, ఇప్పుడు ఎప్పుడు చెడ్డగా అయిండు అని నా బాధ. ఎందుకు చెప్తున్నావు అని నా బాధ. చంద్రశేఖరరావుకు నేను ఒకటి ఏం చెప్తాను కదా అంటే, నువ్వు దయచేసి నువ్వు ఇంట్లో నుండి అంటలేవు, కానీ నీ కొడుకు వాళ్ళు అంటారు, వాళ్ళకి చెప్పు ఎందుకయా. ఇంకా మనం మైనస్ అవుతాం కదా. ఇప్పుడు అంతా చూసుకునే పడుతుంది, ఎవరి లంగా ఎవరి లజ్జ ఎరికేనాయి. అచ్చా 15 ఏళ్ళు మీ అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్యేనే ఉండే కదా, అది నాగంటి సునీత. మరి 10 ఏళ్ళు మీరే అధికారంలో ఉన్నారు కదా. మరి ఈ 20 నెలలనే వచ్చింది ఆ సమస్యలన్నీ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో. అవన్నీ మీరు మంచిగా చేస్తే ఇప్పుడు సమస్య ఉండదు కదా. నేను వేరే అంటలేను, ఉన్న ముచ్చట చెప్తాను. మాకు కావాల్సింది ఉన్న ముచ్చట్లే కావాలి, లేనిపోని మాకు కూడా వద్దు. అయితే దయచేసి నేను అనేది ఏంది, ఈ జూబ్లీ హిల్స్లో ఒక్కపారి నవీన్ యాదవ్ కూడా పాపం అంతా యంగ్ పర్సన్, అందరికి మంచిగా పేదోడు వాదోడు ఉంటాడని నా జనమనంగా వింటాను నేను. అయితే మా ప్రాంత వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకా కొంతమంది జాగాలు ఉన్నారు. అరే దయచేసి ఇప్పుడు తప్పు చేయొద్దు, మొన్ననే తప్పు చేసిండ్రు ఆయన గెలిపించి, ఇప్పుడు తప్పు చేయొద్దని దండం పెట్టి చెప్తానికి వచ్చిన. అంటే నవీన్ అన్నకి ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ తాతలతో సహా చెప్తున్నారు. మరి మీ యువత ఏం చేస్తారు? మామూలు వ్యక్తి కాదు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టకన్నా ముందే తెలంగాణ కోసం 9 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. 9 ఎకరాలు కేసీఆర్ కొరకు. ఆ వ్యక్తి చెప్తుండు, నేను కాదు. కేసీఆర్కు 73 ఏళ్ళు అయితే నాకు 84 ఏళ్ళు, 11 ఏళ్ళు పెద్దోడు. కేసీఆర్ అనువనువు తెలిసిన వ్యక్తి మాధవరెడ్డి అన్న పేరు. మన్యాల మాధవరెడ్డి అంటే ఇంకా వీళ్ళ సతీమణి గారు చనిపోయినప్పుడు కూడా కేసీఆర్ గారు వీళ్ళ ఇంటికి వచ్చిండు. కేసీఆర్ వాళ్ళ అమ్మ చనిపోతే ఈయన వారం 10 రోజులు అక్కడనే ఉన్నాడు, అంత క్లోజు. కేసీఆర్ కోసమే వీళ్ళు చాలామంది బంగారం అమ్మి, కొందరు చిన్న చిన్న స్థలాలు అమ్మి, కొందరు గొర్రెలు అమ్మి, కొందరు కోళ్ళు అమ్మి కేసీఆర్ మొదటిసారి గెలుపు కోసం ఇంత కృషి చేసిరట వీళ్ళంతా. చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా కేసీఆర్ కూతురు పెళ్లి చేసుకుంటే అప్పుడు కేటీఆర్కి దుబాయ్లో ఉన్నాడు, డబ్బులు లేకపోతే చిన్న శ్రీశైలం యాదవ్ అన్న పెళ్లికి సాయం చేసిండు. కవిత పెళ్లికి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న సాయం చేసిండు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు జూబ్లీ హిల్స్లో ఎవరు లేకపోతే, ప్రచార రథం కూడా చేతిలో లేకపోతే ప్రచార రథం కొనిచ్చిండు సొంత డబ్బులు పెట్టి. గులాబీ కలర్ వేయడానికి కూడా డబ్బులు లేకపోతే ఈయననే గులాబీ కలర్ వేయించి లైటింగ్ పెట్టించి మైక్ సెట్ చేస్తే. కానీ ఇలా ఆయన కొడుకునే రౌడీ అంటున్నారు కదా, మంచిని మర్చిపోయారు కదా.
కలియుగం అండి. ఇవాళ ఎవరికైనా సాయం చేయాలంటేనే భయం వేస్తుంది. ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఫ్యామిలీ వల్ల సాయం చేసినోడే వెన్నుపోటు పడుస్తుండు. ఇప్పుడు మనం రాత్రిపూట ఎప్పుడైనా వెళ్తున్నప్పుడు కొందరు రోడ్డుకు అడ్డంగా చక్కెరచ్చి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తారు. అయ్యో పాపం వీడికి ఏదో పడిపోయింది కదా, కొన్ని మంచినీళ్ళు ఇద్దాం, బండ్లు వేసుకుపోదామంటే వాడే కత్తి చూపెట్టి మన నగలు ఎత్తుకపోయినట్టు ఇలా కేటీఆర్కి ఇట్లా వాళ్ళకి సాయం చేసినట్టు. అంటే రోడ్డు దొంగలు ఎట్లాంటి వాళ్ళో ఈ కేటీఆర్ బ్యాచ్ అట్లాంటి దొంగలు. సాయం చేసిన కుటుంబానికి మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇది సాయం చేసిన కుటుంబానికి మోసం చేసిన కుటుంబానికి మధ్యలో జరిగే యుద్ధం. జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు ఉంటారో నిర్ణయించుకోవాలి. నవీన్ యాదవ్ అనేక మందికి శ్రీమంతాలు చేసి, అన్నప్రాసన చేసి, చదువు చెప్పించి, పెళ్ళిళ్ళు చేసి, మంచికి చెడుకు అందుబాటులో ఉన్న నవీన్ యాదవ్కి ఓటేయాలి. రౌడీ అంటే ఇవాళ డ్రగ్స్ అమ్మినోడు రౌడియా, లేకపోతే శ్రీమంతాలు చేసినోడు రౌడియా? రౌడీలే రౌడీ అనే పరిస్థితి తీసుకొచ్చిరండి. కాబట్టి మంచి వాళ్ళు, మానవతావాదులు మీలాంటి ఛానళ్ళు ఎవడు మంచి ఎవడు చెడని ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళి చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జూబ్లీ హిల్స్ ప్రజలకు మనకంటే ఎక్కువ తెలుసు నవీన్ యాదవ్ ఎట్లాంటి వాడో. నాన్ లోకల్కి వెళ్ళి వచ్చి లోకల్ వ్యక్తిని రౌడీ అంటే నమ్ముతారా? వాళ్ళు అట్లా విష ప్రచారం చేయడం వల్ల ఇంక 20,000 ఓట్లు ఎక్కువ వచ్చేటట్టున్నాయి. నవీన్ యాదవ్ ప్రచారం చేసేది బ్రాండ్ అంబాసిడర్లు అంటే ఇప్పుడు కేటీఆరే ఆ గులాబీ రంగులే. వాళ్ళు ఏదో చేసింది చెప్పుకోవచ్చు, కానీ వాళ్ళు చేసింది చెప్పుకోక ఈయన మీద బురద జల్లాలని చూస్తే, ఆకాశానికి చూసి సూర్యుడి మీద ఉమ్మేస్తే అది వీళ్ళ మీదనే పడుతుంది కానీ సూర్యుడి మీద పడదు. ఈ స్టోరీలో సూర్యుడు లాంటి వాడు నవీన్ యాదవ్. ఈ ఉమ్మేసేటి దొంగల బ్యాచ్ అంతా కేటీఆర్ బ్యాచ్ అని తెలియజేస్తూ ఈ వీడియోలను ఎక్కువ మందికి రీచ్ అయ్యి నవీన్ యాదవ్కు జరుగుతున్న విష ప్రచారం, నవీన్ యాదవ్ మీద జరుగుతున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని బీసీ సంఘాలందరినీ కూడా నేను కోరుతున్నాను.